హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. నిన్న మా అపార్ట్మెంట్ లోకి కొత్తగా పంజాబీ వాళ్ళు వచ్చారండి. సో వాళ్ళు రాగానే ఈవినింగ్ అందరినీ పార్టీకి ఇన్వైట్ చేశారు. చక్కగా అందరం కూడా అపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి పార్టీకి వెళ్ళాం. వాళ్ళైతే పంజాబీ స్పెషల్ డిషెస్ అన్ని కూడా చేశారు. ముఖ్యంగా నాకైతే అందులో ఒక డిష్ మాత్రం తెగ నచ్చేసింది. సో అప్పుడే డిసైడ్ అయిపోయాను ఆ డిష్ మీకు పరిచయం చేద్దామని. అండ్ వెంటనే నేర్చుకున్నాను, ఈ రోజు తెచ్చేసాను మీకోసం ఆ డిష్. సో ఇంతకీ ఏంటా డిష్ అనుకుంటున్నారా? రోల్ అండి. రోల్స్ మనము చేస్తాం, కానీ రోల్స్ అంటే మనకి పంజాబీ వాళ్ళే పర్ఫెక్ట్ గా చేస్తారనమాట. అండ్ ఆ రోల్ కూడా నార్మల్ గా మనం చేసుకునే వెజ్ రోల్, చికెన్ రోల్ ఇవి కాదు. సో వాళ్ళు చేసిన రోల్ ఏంటో తెలుసా? పన్నీర్ టిక్కా కతీ రోల్ అన్నమాట. చాలా బాగుంది. అసలు నా అదృష్టం ఏంటో కానీ మా అపార్ట్మెంట్ లో అందరూ కూడా చక్కగా వేరే వేరే స్టేట్స్ వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ ఇంతకు ముందు మీకు చెప్పాను కదా తమిళ్ డిష్, కేరళ డిష్. ఇప్పుడు మీకు పంజాబీ స్టైల్లో కూడా చేసి చూపించబోతున్నాను పన్నీర్ టిక్కా కతీ రోల్. సో ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, ఫాలో అయిపోండి. పన్నీర్ టిక్కా కతీ రోల్ ని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా రోల్స్ కి కావాల్సిన చపాతీ బ్యాటర్ ని రెడీ చేసి పెట్టుకుందాం. ఇందులో నేను మైదా, కొంచెం ఉప్పు, అండ్ పెరుగు. సో ఇది మనం వాటర్తో కలుపుకోకుండా ఓన్లీ పెరుగుతో మిక్స్ చేసుకుంటున్నాం. సో రోల్స్ తింటున్నప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది. సో రోల్స్ కి కావాల్సిన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. చపాతీస్ చేసుకోవచ్చు ఇంక దీంతో. అండ్ నెక్స్ట్ ఏం చేద్దాము అంటే, సో చపాతీకి బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పన్నీర్ని టిక్కీస్ చేసుకుందాం. సో దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం. సో నెయ్యితో మనం పన్నీర్ని కాల్చుకుందాం. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే, పన్నీర్ని నేను చిన్న చిన్న పీసెస్ తీసుకున్నాను స్క్వేర్ కింద. దీన్ని మనం గ్రీన్ చట్నీలో డిప్ చేసుకోవాలి. మనం వీటిని కాల్చుకోవాలి. సో అది కూడా మనకి రెగ్యులర్గా అయ్యే బ్రేక్ఫాస్ట్ కాదు కాబట్టి అప్పుడప్పుడు ఈ రోల్స్ చేసుకొని తింటే బాగుంటుంది. ఓకే, సో ఇది గ్రీన్ చట్నీ కదా, ఒక్కసారి మనం ఏదైతే ఫ్రై అయిందో దాన్ని ఇంకో సైడ్ తిప్పుకుందాం. చూసారు కదా చక్కగా టిక్కీ ఎలా అయిందో. సో ఇలాగే మనం టిక్కీస్ అన్ని చేసి పెట్టుకోవాలి. సో పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకుందాం. జస్ట్ ఒక్క స్పూన్ తీసుకుందాం. అండ్ దీన్ని సో ఆయిల్ని మనం కొంచెం ఓకే. సో ఇప్పుడు ఇది మనకి షాలో ఫ్రై అవ్వాలి, మరీ డీప్ ఫ్రై కాదు. అలాగని చెప్పి కొంచెం ఆయిల్ కాకుండా షాలో ఫ్రైకి సరిపడా వేసుకొని రెండు సైడ్లు బాగా కాల్చుకోవాలి. సో ఇది మనం తిప్పుతూ ఉండాలి. సో టిక్కీస్ అంటే మనకి ఎగ్జాక్ట్గా ఇలా రావాలి, కంప్లీట్ బ్రౌనిష్ కలర్. సో టిక్కీస్ అయితే రెడీ అయిపోయి వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సో మరీ ఎక్కువ ఆయిల్ యూజ్ చేయని వాళ్ళు జస్ట్ లైట్గా ఇటు అటు కాల్చుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులో మనం ఓన్లీ గ్రీన్ చట్నీ యూజ్ చేస్తాం, ఎక్కువ మసాలా కూడా యూజ్ చేయట్లేదు. కొంతమంది టిక్కీస్ అంటే కొంచెం ఎక్కువ మసాలా అది కూడా దీనికి అప్లై చేస్తూ ఉంటారు. సో అవన్నీ ఈవినింగ్ టైం ఓకే, ఎక్కువ మసాలా కానీ ఇవన్నీ. కానీ మార్నింగ్ టైం అంత మసాలాస్ తీసుకోవడం మంచిది కాదు కాబట్టి మనం చాలా సింపుల్గా కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం. ఓకే,
సో టిక్కీస్ అయితే రెడీ అయిపోయి ఇంకా ఫైనల్ గా మనం చపాతీ చేసుకోవాలి. చపాతీ చేసుకొని దాన్ని రోల్స్ చేసుకుంటే ఫినిష్ అయిపోయినట్టే. ఓకే, సో చపాతీ ప్లేట్ కూడా తెచ్చేసుకొని చపాతీస్ చేసేసుకుందాం. ఇప్పుడు కంప్లీట్ గా చపాతీలో తీసుకోవాలి. అండ్ రోల్స్ కాబట్టి మనకి ఈ చపాతీ బేస్ అన్నది చాలా థిన్ గా ఉండాలి, అంటే చాలా పల్చగా ఉండాలి. సో ఒత్తుకుందాం చాలా పల్చగా. అండ్ ప్యాన్ కూడా ఆన్ చేసి పెట్టేసుకుందాం, సో ఈ లోపు హీట్ అవుతుంది. ఓకే, సో ఇటు ఇటు స్టిక్ అవ్వకుండా కొంచెం పిండి అప్లై చేసి ఒత్తుకుందాం. సో నేను చపాతీ బేస్ రెడీ చేసి పెట్టుకుంటాను. సో నేను రోల్కి కావాల్సిన బేస్ రెడీ చేసి పెట్టుకున్నాను. ప్యాన్ కూడా హీట్ అయింది. సో ఇప్పుడు దీన్ని మనం కాల్చుకుందాం. సో ఇలా వేసి దీనిపైన మనం ఎగ్ వేసుకుందాం. సో ప్యూర్ వెజ్ కావాలి అనుకునే వాళ్ళు ఎగ్ని అవాయిడ్ చేసినా కూడా బాగానే ఉంటుంది. సో దీన్ని మనం రెండు వైపులా ఆయిల్ వేసుకొని కాల్చుకుందాం. సో కొంచెం ఆయిల్ వేసుకొని రోల్స్కి కావాల్సిన చపాతీ బేస్ రెడీ చేసుకుందాం. సో వీకెండ్ టైంలో అయితే మీకు కొంచెం టైం ఉంటుంది కాబట్టి ఇలా రోల్స్ కానీ ఇలా డిఫరెంట్వి ట్రై చేస్తూ ఉండొచ్చు. లేదా మార్నింగ్ టైం రెగ్యులర్గా మనకి ఒకే బ్రేక్ఫాస్ట్ అని బోర్ కొట్టినప్పుడైనా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. ఓకే, సో ఒక సైడ్ మనకి కాలింది, రెండో సైడ్ కూడా కాల్చుకుందాం. సో రెండో సైడ్ కూడా మనకి ఎగ్ కొంచెం కాలితే సరిపోతుంది. సో చూసారు కదా, రెండు వైపులా కూడా చక్కగా కాలింది. ఆఫ్ చేసుకొని ఫస్ట్ అయితే దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత రోల్స్ రెడీ చేసుకుందాం. ఓకే, సో దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అండ్ ఇప్పుడు చక్కగా దీనిపైన రోల్స్ చేసుకుందాం. సో మనం పన్నీర్ టిక్కా కతీ రోల్ అన్నాం కదా, పన్నీర్ని ఆల్రెడీ టిక్కీస్ చేసి పెట్టుకున్నాము. సో ఫస్ట్ ఈ పన్నీర్ టిక్కీస్ని చక్కగా మిడిల్లో అరేంజ్ చేసుకుందాం. ఓకే, అండ్ తర్వాత సో ఓన్లీ పన్నీర్ టిక్కీ అంటే పన్నీర్ తింటే ఏం బాగుంటుంది, కొంచెం స్పైసీనెస్ అవంటే బాగుంటుంది కదా. కాబట్టి లైట్గా అలాగా మిర్చి, చిన్నగా చాప్ చేసుకున్న మిర్చి, తర్వాత ఆనియన్స్. సో ఏ రోల్కైనా మనం ఆనియన్ లేకుండా అస్సలు తినలేము కాబట్టి చక్కగా ఆనియన్స్. సో చూసారా, మనం పన్నీర్ టిక్కీ ఆ టేస్ట్ ఫీల్ అవ్వాలంటే కంప్లీట్గా పన్నీర్ అండ్ ఆనియన్స్ అంతే. సో దీన్ని మనం రోల్స్ చేసేసుకుందాం. చూసారు కదా ఎంత సింపుల్గా పన్నీర్ టిక్కీ కతీ రోల్ రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా మనం కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా రోల్ రెడీ. సో దీన్ని ఫైనల్గా మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. అండ్ ఇంకా కొంచెం చిన్న ప్రాసెస్ ఉంది. మనం తినే ముందు దీనిపైన కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. సో జస్ట్ సో చూసారు కదా, పన్నీర్ టిక్కీ కతీ రోల్ అయితే రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. పన్నీర్ టిక్కా కతీ రోల్ కి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పెరుగు 1 కప్పు, నెయ్యి 2 టీ స్పూన్లు, ఎగ్ 1, పన్నీర్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, గ్రీన్ చట్నీ 1/2 కప్పు, నూనె 2 టీ స్పూన్లు. పన్నీర్ టిక్కా కతీ రోల్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో మైదా, ఉప్పు, పెరుగు పోసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. మరో పాన్ లో నెయ్యి వేసుకుని పన్నీర్ ను గ్రీన్ చట్నీలో అప్లై చేసుకుని పైనుంచి నూనె వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత చపాతీ ముద్దను కొంచెం కొంచెంగా తీసుకుని చపాతీలా ఒత్తుకొని పాన్ పై వేసి పైనుంచి ఎగ్ వేసుకుని 2 వైపులా నూనెతో కాల్చుకోవాలి. ఒక ప్లేట్ లోకి చపాతీని తీసుకుని పైనుంచి పన్నీర్, పచ్చిమిర్చి,
ఆనియన్స్ వేసుకొని రోల్స్ లా చుట్టుకొని మధ్యకు కట్ చేసి ప్లేట్లోకి తీసుకొని నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటే పన్నీర్ టిక్కా ఖతీ రోల్ రెడీ. పన్నీర్ టిక్కీ ఖతీ రోల్ కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. పన్నీర్ టిక్కీ మాత్రం చాలా బాగా కుక్ అయింది. దాంతో పాటు గ్రీన్ చట్నీ యాడ్ చేసాం కదా, దానివల్ల ముఖ్యంగా టేస్ట్ అంతా కూడా ఉంది. సో దీంట్లో మొత్తం టేస్ట్ అంతా కూడా పన్నీర్ అని చెప్పొచ్చు. అండ్ ఎగ్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంది. సో జస్ట్ మనం ఈ పన్నీర్ ఫ్లేవర్ తోనే ఫుల్ రోల్ మొత్తం కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో రోల్ అయితే మాత్రం చాలా బాగుంది. పన్నీర్ ఇవన్నీ కూడా కొంచెం నార్మల్ టేస్ట్ ఉంటాయి కాబట్టి మనకి స్పైసీగా దీని కాంబినేషన్ ఉంటే చాలా బాగుంటుంది. కాబట్టి దీనికి కాంబినేషన్ గా నేను చేయబోతున్నాను గ్రీన్ చిల్లీ పికిల్. సో నేను ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను, ఫాలో అయిపోండి. గ్రీన్ చిల్లీ పికిల్ ని స్టార్ట్ చేసేద్దాం. సో పికిల్ అంటే మనకి ముఖ్యంగా కావాల్సింది ఫస్ట్ ఆయిల్. కాబట్టి మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసేసుకుందాం ఫస్ట్. సో నార్మల్ ఆయిల్, ఇది మనకి బాగా హీట్ అవ్వాలి ఆయిల్. సో ఇది హీట్ అవుతుంటుంది. అండ్ ఈ లోపు మనం ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకొని ఇందులో ఆవ నూనె. సో పికిల్స్ అన్నిటికీ కూడా మోస్ట్లీ ఈ ఆవ నూనె యూస్ చేస్తారు, ఎందుకంటే ఒక మంచి టేస్ట్ వస్తుంది పికిల్కి. సో ఇందులో మనం ఆవ నూనెలో డైరెక్ట్గా మెంతులు కొంచెం, తర్వాత సోంపు, తర్వాత ధనియాలు, తర్వాత ఆవాలు, ఇంగువ. సో పికిల్స్ కి మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సింది ఇంగువ. ఇంగు ఫ్లేవర్ మనకి పచ్చళ్ళలో చాలా బాగుంటుంది. కొంచెం ఇంగువ, తర్వాత ఉప్పు, తర్వాత కొంచెం పసుపు. సో ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది మనకి బాగా మిక్స్ అవ్వాలి. సో ఇది కొంచెం సేపు మనకి ఆవ నూనెలో ఉండాలి, జస్ట్ ఒక 2 or 3 minutes. అండ్ ఈ లోపు మనం ఏం చేద్దాం అంటే చిల్లీస్ని కూడా కట్ చేసి పెట్టుకుందాం. సో నేను డైరెక్ట్ గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నాను. ఇది మనం జస్ట్ ఇలా కట్ చేసుకొని సో చిన్న స్లిట్ పెట్టుకుందాం స్టఫింగ్ కోసం. బాగా స్పైసీ ఎక్కువ ఉంటుందేమో, స్పైసీ తినని వాళ్ళు కొంచెం ఇందులో పిక్కలు ఉంటాయి కదా, ఇందులో గింజలు, ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకోవచ్చు. మిర్చిని కట్ చేసుకోండి. సో మనకి పికిల్ కూడా చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. కాకపోతే ఏంటంటే పికిల్ చేసిన తర్వాత ఒక్క 1 or 2 days నుంచి తింటేనే మనకు ఆ జ్యూస్ ఫ్లేవర్ కానీ అండ్ ఈ మిర్చి ఫ్లేవర్ కానీ చాలా బాగా తెలుస్తుంది. ఓకే, మిర్చీస్ అన్నీ కూడా నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం మిక్సీ చేసుకోవాలి. సో మిక్సీ జార్ తెచ్చుకొని దాన్ని మిక్సీ చేసి పెట్టేసుకుందాం. సో స్టఫింగ్కి కావాలి కాబట్టి మనకి ఇది గ్రైండ్ చేసుకోవాలి. సో ఇది మనం స్టఫింగ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం పేస్ట్లా రావాలి. కాబట్టి ఇది నేను మిక్సీ చేసి పెట్టేసుకుంటాను. సో నేను మిక్సీ చేసి పెట్టేసుకున్నాను.
చూసారు కదా, మనకి ఇలాగే కొంచెం జ్యూసీగా రావాలి. ఎందుకంటే పికిల్ అంటే మనకి కొంచెం జ్యూస్ ఎక్కువ ఉండాలి కాబట్టి ఇలా చేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే చక్కగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మిర్చి, ఇందులో స్టఫింగ్ చేసుకోవాలి. సో ముందైతే ఒక ప్లేట్ తెచ్చుకుంటాను. ఇందులో ఈ మసాలాని స్టఫ్ చేసుకుంటున్నా. ఇలా కంప్లీట్ స్టఫింగ్ చేసుకోవాలి. సో మచ్ మనం మిర్చి కూడా ఫుల్ కంప్లీట్ స్పైసీ ఉన్న తీసుకుంటున్నాం. అండ్ ఇందులో గింజలు కూడా తీయలేదు కాబట్టి మనం కొంచెం స్టఫింగ్ ఎక్కువ పెడితే ఒక 2 or 3 డేస్కి ఆ స్పైసీనెస్ అన్నది కొంచెం తగ్గి చాలా బాగుంటుంది తింటున్నప్పుడు. ఓకే, రెడీ అయిపోయింది. మనం అన్నీ కూడా స్టఫ్ చేసి పెట్టేసుకున్నాం. అండ్ ఫైనల్గా వీటిని ఏం చేయాలంటే, సో మిర్చీస్ అన్ని కూడా చక్కగా స్టఫ్ చేసుకున్నాం కదా, వీటిని ఫైనల్గా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇంకా చిన్న ప్రాసెస్ ఉంది, అది ఫినిష్ చేస్తే సరిపోతుంది. సో ముందైతే సర్వింగ్ బౌల్ తెచ్చేసుకొని ఇందులో మనం ఈ మిర్చీస్ అన్ని కూడా వేసేసుకుందాం. ఓకే, సో ఇలా వేసేసుకున్న తర్వాత ఈ మిగిలిన పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఎందుకంటే పికిల్ అంటే మనకి జ్యూస్ కావాలి కదా. సో ఈ మిగిలిన పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుని, అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే, సో మిర్చీస్ అన్ని కూడా చాలా స్పైసీగా ఉంటాయి కాబట్టి తింటున్నప్పుడు కొంచెం పుల్లగా తగలడానికి మనం ఆమ్చూర్ పౌడర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. సో కొంచెం పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ ఆమ్చూర్ని వేసుకోండి. అండ్ తర్వాత వెనిగర్. సో వెనిగర్ మాత్రం కొంచెం లైట్గా వేసుకొని సరిపోతుంది. అండ్ ఫైనల్గా మనం ఫస్ట్ పెట్టేసుకున్నాం కదా ఆయిల్ మరగడానికి. ఆయిల్ బాగా మరిగిపోయింది. దీన్ని ఇప్పుడు మనం డైరెక్ట్గా పికిల్లో యాడ్ చేసేద్దాం. వావ్, ఒక మంచి ఫ్లేవర్తో పికిల్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. సో చూసారు కదా, గ్రీన్ చిల్లీ పికిల్ అయితే రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేయాలని ఉంది, కానీ దానికంటే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. గ్రీన్ చిల్లీ పికిల్ కి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి 10, ధనియాలు 1 కప్పు, సోంపు 2 టీ స్పూన్లు, మెంతులు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, ఆమ్చూర్ పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, వెనిగర్ 2 టీ స్పూన్లు, నూనె 1 కప్పు, ఆవు నూనె 1/2 కప్పు. గ్రీన్ చిల్లీ పికిల్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసి కాగనివ్వాలి. ఒక బౌల్లో ఆవు నూనె, మెంతులు, సోంపు, ధనియాలు, ఆవాలు, ఇంగువ, ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకొని మిక్సీ పట్టి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చిని మధ్యకు కట్ చేసుకొని ధనియాలు, ఆవాల పేస్ట్ ని కూర్చుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి మిగిలిన పేస్ట్, ఆమ్చూర్ పొడి, వెనిగర్, ముందుగా వేడి చేసుకున్న నూనె కూడా వేసి 1 రోజు పాటు మగ్గనిచ్చి సర్వ్ చేసుకుంటే గ్రీన్ చిల్లీ పికిల్ రెడీ. గ్రీన్ చిల్లీ పికిల్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో ఇది మనం రోల్స్ లో చేసుకున్నాం కాబట్టి రోల్స్ తోనే టేస్ట్ చేసేస్తాను నేను. ఓకే, చక్కగా డిప్ చేసుకొని ఇందులో చాలా బాగుంది. ముఖ్యంగా జస్ట్ ఇప్పుడే చేశాను కాబట్టి దీని మసాలా ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. అండ్ గ్రీన్ చిల్లీ అయితే తినలేకపోతున్నాను, ఎందుకంటే ఇప్పుడే చేశా కదా, ఫుల్ స్పైసీగా ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా ఇది చేసుకున్న 1 day or 2 days తర్వాత టేస్ట్ చేస్తే మాత్రం ఆహా, గ్రీన్ చిల్లీ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఎందుకంటే పుల్లగా ఉంటుంది, వెనిగర్ వేసాం, నెక్స్ట్ ఆమ్చూర్ వేసాం కాబట్టి పుల్లగా ఉంటుంది. అండ్ ఈ మసాలాస్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా దానికి పడతాయి. సో గ్రీన్ చిల్లీ కూడా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ప్రెసెంట్ అయితే మసాలా కానీ
ఆవ నూనె వేసాం కదా, ఆవ నూనె స్పెషాలిటీ ఏంటి తింటున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. అంత సెపరేట్ టేస్ట్ ఉంటుంది పికిల్ అంటే. సో చూసారు కదా, మరి ఈ రోజు 2 టేస్టీ అండ్ పంజాబీ స్పెషల్ డిష్ ని మరి అలాగే నేర్చుకున్నారు కదా. ఒకవేళ నేర్చుకోలేదు, మిస్ అయ్యాం అనుకుంటే ఏం బాధపడద్దు, మీరు మళ్ళీ లాగిన్ అవ్వచ్చు www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi. ఈ రెండిట్లోకి లాగిన్ అయ్యి ఏ ఎపిసోడ్ అయితే మిస్ అయ్యారో ఆ ఎపిసోడ్ ని మళ్ళీ వాచ్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు, వండుకొని తినొచ్చు. సో మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ డెలిషియస్ వంటకాలతో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బై.